నమస్తే, వెల్కమ్ టు SNB TV న్యూస్. నేను ఉమా. ఆంధ్రప్రదేశ్లో 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో 45వ రీజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన పల్లవజ్జల విమల గాయత్రితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మచిలీపట్నం కార్పొరేషన్ ఎలక్షన్లో మనము 45వ డివిజన్లో మరి తెలుగుదేశం నుంచి పి విమల గారు మరి ప్రచారంలో ఉండగా వారు మనతో 2 మాటలు షేర్ చేసుకుంటారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మీరు ప్రచారానికి బయలుదేరారు తెలుగుదేశం నుంచి, మీరు ఓటు ఏ విధంగా అడుగుతున్నారు ప్రజల్ని? నా పేరు విమల గాయత్రి. నేను 45వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగిస్తున్నాం. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా ప్రజలకి? డ్రైనేజీ గురించి, వాటర్ మంచినీటి ప్రాబ్లం గురించి చెప్తున్నారు ప్రజలు. మరి మీ ఇక్కడ వైసీపీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందాయండి? ఇక్కడ అందలేదంటున్నారు అనుకోండి. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఫణికుమార్ అండి. ఈ డివిజన్ అభ్యర్థి విమలా గాయత్రి హస్బెండ్. నేను నా భార్య విమలా గాయత్రి గారు, ఈ వార్డు ప్రెసిడెంట్ గంజాల రవికుమార్ గారు, ఈ వార్డు కుటుంబ సభ్యులందరం కూడా మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు చాలా సమస్యలు చెప్తున్నారు. ఈ వార్డులో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు చాలా తీసేశారని చెప్తున్నారు. అలాగే 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే తెల్ల రేషన్ కార్డు తీసేశారు. 4 చక్రాల వాహనం ఉంటే తెల్ల రేషన్ కార్డు తీసేశారు. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో దోచేస్తున్నారు. ఇవాళ నిత్యావసర సరుకుల రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. ఒక పామాయిలే 150 రూపాయలు అమ్ముతుంది, ఇవాళ 120 రూపాయలు పైబడి అమ్ముతుంటే సామాన్యుడు ఎలా బతకాలి? కరోనా కష్టకాలంలో మా పరిస్థితి ఏంటి? ఒక్క ఛాన్స్ అన్నాడని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాము. ఇవాళ మమ్మల్ని దోచుకుంటున్నాడు. ఆటో వాళ్ళు అయితే 10,000 ఇస్తున్నారు, 20,000 ఫైన్ల రూపంలో లాగేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు. రేషన్ సరుకుల ధరలు కూడా పెంచేశారు. ఇవాళ ఇంటింటికి రేషన్ బండి వస్తుందని చెప్తున్నారు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు లేకపోతే ఆ రేషన్ సరుకులు మాకు అందట్లేదని చెప్తున్నారు. డీలర్ దగ్గర ఇస్తేదంటే డీలర్ దగ్గర ఏదో టైంలో మేము వెళ్ళి తీసుకుంటాము, అంతేగాని 22 రూపాయలు ఆ బండికి నెలకు ఖర్చు పెట్టి మేము ఇంటి దగ్గర లేనప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు. మాకు సరుకులు కూడా సరిగ్గా అందట్లేదు. గతంలో రేషన్ సరుకుల ద్వారా ఇచ్చే పంచదార 20 రూపాయలు ఉంటే ఇవాళ 37 రూపాయలు అయింది. 40 రూపాయలు కందిపప్పు ఉంటే ఇవాళ 67 రూపాయలు అయింది. ఆ భారాన్ని మా నెత్తిని మోపుతున్నారు ఈ ప్రభుత్వం, ఈ పాలకులు, వైసీపీ పాలకులని. ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ 45వ డివిజన్లో అయితే డ్రైనేజీ సమస్య చాలా ఉంది. అలాగే మంచినీటి సమస్య కూడా చాలా ఉంది. వార్డుల్లో మంచినీరు ఒకరోజు పచ్చగా వస్తుందని చెబుతున్నారు, ఓ రోజు డ్రైనేజీ నీళ్లు కలిసిపోయి వస్తుందని చెప్తున్నారు. పైపు లీకేజీలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కానివ్వండి, కొనకళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, 8 రిజర్వాయర్లు కట్టించి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రజలకి సంకల్పంతో 8 రిజర్వాయర్లు కట్టించారు. వాటిని శంకుస్థాపనలే ఈనాటి పాలకులు ఇప్పటి వరకు చేయలేదు. 2 సంవత్సరాలు అవుతున్నా. మచిలీపట్నంలో పైపు లైన్ పురాతనమైంది ఎంతో, అది తుప్పుపట్టిపోతే పైపు లైన్ల నిర్మాణం కూడా గత ప్రభుత్వంలో చేశాము. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు కరోనా కష్టకాలంలో పేదవాడు పట్టి అన్నం తినే విధంగా అన్నా క్యాంటీన్లోకి 5 రూపాయలకే భోజనం పెడితే ఆ క్యాంటీన్లు తీశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నారు. అలాగే మంచినీటిని ప్రతినిత్యం కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని మేము తప్పనిసరిగా మచిలీపట్నం కార్పొరేషన్లో మేము అమలు చేస్తాం. ప్రతినిత్యం నేను, నా భార్య, సేవకురాల్లాగా ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాం. నాకు ఏ విధమైన వ్యాపారాలు లేవు, వ్యాపారాలు లేవు. నేను సామాన్యుని. నేను నా భార్య ప్రతినిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ నేను ప్రచారం చేస్తున్న పాంప్లెట్లో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయమని అడిగే పాంప్లెట్లో కూడా నా ఫోన్ నెంబర్ వేశాను. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా నా మిస్సెస్ విమలా గాయత్రిని గెలిపించాలని కోరుతున్నాను. నమస్తే అండి, మీ పేరు సార్?
నా పేరు గంజాల రవికుమార్ అండి. మరి విమల గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారండి. మరి మీ వంతు మీ వార్డులో మరి ఆవిడ గారికి ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? మా 45వ డివిజన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మన పివి పనికుమార్ గారు కష్టపడే వ్యక్తి అండి. ఆయన కరోనా టైంలో కూడా చాలా వరకు పాల ప్యాకెట్లు పంచుతామని, కాయగూరలు పంచడం, అలాగే చాలా కార్యక్రమాలు ఆయన సొంత డబ్బులతో, కరోనా అంటే అందరూ తలుపులు వేసి పడుకుంటే ఈయన ప్రాణభయం లేకుండా నా వార్డు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో కొంత నేను సహాయం చేయాలని వాళ్ళ కష్టకాలంలో ఉన్నారని, ఏదో ఉడతాపత్తిగా ఆయన ఎంతో శ్రమపడి ఒకసారి రంజాన్ తోఫా గవర్నమెంట్ మన చంద్రన్న గవర్నమెంట్ లేదు కాబట్టి, మన గవర్నమెంట్ లేదు కాబట్టి, ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన సొంత డబ్బులతో ముస్లిమ్స్ అందరూ కూడా రంజాన్ తోఫా ఇచ్చాడంటే అలాంటి వ్యక్తి మనకి చాలా అవసరం. అందువల్ల మా వార్డు కుటుంబ సభ్యులు అందరూ కూడా నేను మరీ తెలియజేస్తుంది ఏంటంటే, కష్టపడి పనిచేసే వ్యక్తిని ఎన్నుకుందాం, మంచి ప్రజా సంక్షేమం చేకూరుద్దాం. మరి ఇప్పుడు 47 డివిజన్లో తెలుగుదేశం నుంచి మరి పి విమల గారు పోటీ చేస్తున్నారు కదా తెలుగుదేశం నుంచి. వాళ్ళకు ఇప్పటివరకు ఈ డివిజన్లో అంటే మంచినీటి సమస్య కానీ, రోడ్డు కానీ, మరి కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, అలాగే విమల గారి హస్బెండ్ అయిన మరి అతను కూడా మరి కరోనా టైంలో స్వచ్ఛందంగా మరి వాళ్ళ డివిజన్లో కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళు స్వచ్ఛందంగా అందించారు. రెండవది, ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి కూరగాయలు కానీ ఏదైనా కానీ మరి నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి. మరి ఈ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మాకు అన్ని కష్టకాలమైన అంటూ ఉన్నారు. మరి వైట్ రేషన్ కార్డులు తీసేసని అంటున్నారు. కాబట్టి మరి వాళ్ళు గెలిపించి వాళ్ళని ఎన్నుకోవాలని వాళ్ళు మరి ప్రజలందరినీ ఓటు అడుగుతున్నారు. కెమెరామెన్ సుధీర్తో రాజు, SNB టీవీ, విజయవాడ.